ఈరోజు మన ప్రాథమిక పాఠశాల మగ్దుంపూర్లో మరియు జిల్లా పరిషత్ హై స్కూల్ సంబంధించిన పేద విద్యార్థులకు మరియు మన పాఠశాలలోని పేద విద్యార్థులకు ప్రతి సంవత్సరం లాగానే గురువుగారు గత 4-5 సంవత్సరాల నుంచి మన గ్రామానికి అనేకమైన సేవలు అందిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మన 2 పాఠశాల పేద విద్యార్థులకు దుస్తుల పంపిణీ కార్యక్రమానికి మన పాఠశాల జరుగుతున్న సమావేశానికి అతిథులుగా మరియు దాతలుగా వచ్చిన గోకుల ఆశ్రమ సిద్ధాశ్రమ వ్యవస్థాపకులు శ్రీ మధుసూదనార్యులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మాత సరళాదేవి గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్రావు సార్ గారిని వేదికపై కావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ దేవరాణి గారు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా పెద్దలు మాజీ సర్పంచ్ అర్చన మల్లయ్య గారు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. మరియు హై స్కూల్ ప్రధానోపాధ్యాయులతో పాటు వచ్చిన ఉపాధ్యాయులు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మనం గత సంవత్సరం నుంచి దాదాపు సంవత్సరంన్నర మన పాఠశాలలో పనిచేసి మన ప్రమోషన్ మీద నర్మేట హై స్కూల్కు బదిలీ చేయడం జరిగింది. కాబట్టి ఆ సార్ కూడా మనం తన సేవలు గుర్తించాల్సిందిగా మనము మన ఊరి బాధ్యత మన పాఠశాల బాధ్యత ఉంది. కాబట్టి మరి ఆయన సేవలు గుర్తు చేసుకోవడానికి ఇందులోనే ఆ గురుగారి దీవెనలు ఉండాల్సిందిగా కోరుకుంటూ మరియు ఆ రఫీక్ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నేను ఎప్పుడు చెప్తున్నట్టుగానే మన గ్రామం చాలా అదృష్టవంతులం. ఎందుకు మనకు గురువు గారు అనేకమైన ఆధ్యాత్మికంగా కానీ మరియు సామాజిక పరంగా కానీ మన గ్రామస్తులు చేసుకున్న పుణ్య ఫలితంతో ఎక్కడో ఉండి అంటే దాదాపు దూర ప్రాంతంలో హైదరాబాదు ఆ పరిసర ప్రాంతం నుంచి మన ఊరికి 150 కిలోమీటర్ల దూరం రావడం వల్ల వచ్చి మనకు సేవలు అందించడము మనం చాలా అదృష్టవంతులు. ఒక రకంగా మనము ఎంత పుణ్యం చేసుకున్నా ఇటువంటి సేవ దొరకదు. కానీ మనకు వెతుక్కుంటూ మన దగ్గరకు వచ్చి సేవలు చేస్తున్నందుకు మనం నిజంగా అదృష్టవంతులం. మనం ఎప్పుడు కూడా గురువారికి కృతజ్ఞతగా ఉండాల్సిందే. మన గ్రామంలోని అన్ని సామాజిక వర్గాలు అంటే అన్ని విధాల్లో వ్యవసాయంలో అయితేనేమి రైతులకు ఎట్లయితే మెలకలు ఉంటాయని చెప్పి ఆ మెలకలను నేర్పి సైంటిస్టులను మరియు ఏ విధమైన పంటలు వేసుకుంటే నేలకు అనుకూలం అని చెప్పి అటువంటి వాళ్ళను శాస్త్రవేత్తలను తీసుకొచ్చి రైతులు బాగు చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఆరోగ్యమే మహాభాగ్యం అని వెనుకట అందరూ, కానీ అది ఇప్పుడు కరెక్ట్. ఎందుకంటే ఎంత ఉన్నా కూడా ఆరోగ్యం లేకుంటే వృధానే. మనం డబ్బు సంపాదన ఎప్పుడు ఏమి రాదు, కానీ ఆరోగ్యం ఉన్నట్టయితే మనం ఎప్పుడు కూడా బాగుంటాం. కాబట్టి మరి అందరి ఆరోగ్యం బాగుండాలని యోగా క్లాసులు కూడా నేర్పడం జరుగుతుంది. కానీ ఆ యోగా చాలామంది మనం నేర్చుకోకపోవడం మన దురదృష్టం. మరి యోగా క్లాసులు ప్రతి దసరా సెలవుల్లో అందరికి కూడా ఎవరు వచ్చినా వాళ్ళకి అవకాశం ఇచ్చినా కూడా కొంతమంది పోయి నేర్చుకోవడం జరిగింది. వాళ్ళు నేర్చుకున్న వాళ్ళ ఆరోగ్యం అయితే బాగున్నట్టు తెలుసు నాకు. కానీ ఇంకా అటువంటి అవకాశం వచ్చినప్పుడు మన గ్రామ ప్రజలు సద్వినియోగం చేయాలని ఈ సభాముఖంగా
కోరుకుంటున్నాను. అదేవిధంగా విద్య బాగా అభివృద్ధి చెందితేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి విద్య అందరూ నేర్చుకోవాలంటే కొందరు పేదరికం అడ్డం వస్తుంది. మరి ఆ పేదరికం అన్ను కూడా బాగా చదువుకొని ఉన్నత విద్య చదివి పెద్ద గొప్పవాళ్ళు కావాలని గురువారి యొక్క కోరిక. మరి ఆ గురువారి కోరిక నెరవేరాలి కాబట్టి మనం కూడా బాగా చదువుకోవాలి. మరి అటువంటి ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్లకు చేదోడు వాళ్ళగా నేను ఉంటానని చెప్పి వాళ్ళకు పుస్తకాలు, పలకలు, పెన్నులు, హై స్కూల్ సంబంధించిన బుక్స్ మరియు వాళ్ళకు డ్రెస్సులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి నిజానికి మరి ఆ గురువారి యొక్క ఉద్దేశం మనం నెరవేర్చాలంటే మనం కష్టపడాలి. మరి గురువారి ఇస్తుండో మనం తీసుకుంటామని కాకుండా దానితో పాటు గురువారి యొక్క కళలు కూడా మనం నెరవేర్చి మనం ఉన్నంత కాలం ఎవరైతే మనం అభివృద్ధి ఎంత మొదలో ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళ పేరు ఎప్పుడు గుర్తుండిపోతుంది. కాబట్టి మనం కూడా ఆ గురువారికి ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉండుకుంటూ మరి ఈ రోజు తీసుకున్న పేద పిల్లలు పుస్తకాలు అయితేనేమి బట్టలు అయితేనేమి అవన్నీ ఉపయోగించుకొని మీరు ఉన్నత విద్యలు ఆశిస్తారని భావిస్తున్నాను. నిన్న మొన్నటి విషయం ఏంటంటే చాలామంది ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి మాట్లాడడం జరుగుతుంది. మన పిల్లవాడు ఎప్పుడు కూడా ఇప్పుడు డల్ ఉన్నాడు, రేపు భవిష్యత్తులో ఉంటాడు ఉండడు అనుకోవద్దు. ఎప్పుడు ఏమున్నదో తెలియదు. గురువారికి చెప్పాలనే ఉద్దేశంతో వాస్తవానికి మా మా ఊరు చరిత్రలే మొదటి డాక్టర్ కావడం మొన్న రిజల్ట్ వచ్చింది. గురుగారు ప్రైమరీ స్కూల్ ఎక్కడనే 5th దాకా చదివి ఉన్నత 6th నుంచి 10th వరకు అక్కినేపల్లి మోడల్ స్కూల్లో చదివి మైనార్టీ కాలేజీలో చదివి మరి MBBS సీటు కొట్టిండు. అదే ఆ పిల్లని కూడా మనం యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు మీకు గుర్తు చేస్తున్నా అంటే నిన్న మొన్నటిదాకా చూసారు పాపం ఆ పిల్లవాడు పేపర్ వేసుకున్నాడు, ఇస్త్రీ వేసిండు, తన కూలికి పోయి 4కి పోయి చదువుకున్నాడు. అంటే పేదరికం అనేది చదువుకు అడ్డు రాదు. చాలా అదృష్టవంతుడు. మేము మా ఉన్నత కుటుంబాలు కూడా మేము ఎంతో కష్టపడి డాక్టర్ చదివేయాలనుకున్నాం. అది మాతో సాధ్యం కాలే. చదువుకోవాలి కానీ చదువుకుంటే మాత్రం బాగుపడం. చదువుకుంటే రాదు, చదువుకుంటే వస్తుంది. కాబట్టి అది ఏది సాధించలేంది ఆ పిల్లగాడు సాధించిందంటే నిజంగా మన గ్రామం చేసుకున్న అదృష్టవంతుడు. అయితే ఇప్పటి నుంచి వరకు మన ఊళ్ళో ఒక RMP డాక్టర్ కూడా లేడు. అటువంటిది ఆ మొట్టమొదటి MBBS డాక్టర్ అవ్వడం ఆ పిల్లగాని కూడా మనం కృతజ్ఞతలు తెలపాలి. రేపు భవిష్యత్తులో మంచి డాక్టర్ అయి మన గ్రామానికి సేవలు అందించాలని కోరుకుంటున్నాను. అయితే మీరు ఈ విషయం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ ఉన్న పేరెంట్స్ నా దృష్టికి ఏమొచ్చిందంటే మా పిల్లానికి చదువు వస్తలేదు ఏమొస్తలేదు అనుకుంటారు. కానీ ఏ పిల్లాడు ఏం జరుగుతుందో తెలియదు. చదువుకున్నోడు చదువుకోకపోవచ్చు, చదువుకున్నోడు చదువుకోవచ్చు. ఇప్పుడే మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ చదివిన పిల్లలు చాలా హుషారున్నారు. మీరు ప్రయత్నం చేయాలి. ఇంకా వాస్తవానికి బడికి పంపడంలో మనం చాలా వెనుకబడి ఉన్నది. ఎందుకంటే ఏ ఫంక్షన్ పిల్లలు తీసుకొని పోతారు, తల్లితో పాటు పిల్లలు కూడా పోతారు. మరి ఆ పిల్లలు పోతే ఎక్కడ ఒక్కరోజు ఆబ్సెంట్ అయినా ఆ రోజు జరిగే పాఠాలు తెల్లారి వినడలేదు. కాబట్టి కంపల్సరీ రోజు పడికి వస్తేనే చదువు వస్తుంది. కానీ అట్లా రాకుండా మామూలు చదువు రాలేదంటే కూడా అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీ ఇప్పుడు సభాముఖంగా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు వచ్చిన ఎక్కువ శాతం ఎప్పుడు కూడా ఇవాళ నేను చాలా అదృష్టవంతం అనుకుంటున్నాను. ఎందుకంటే గురువారి ముఖ్యమైన శిష్యులు కూడా ఇంత గొప్పగా మా పాఠశాల ఇంతవరకు అటెండ్ కాలేదు. అది ఒకసారి అందరికి ధన్యవాదాలు తెలిపాలి వచ్చిన శిష్యులకు. మరియు పేరెంట్స్ కూడా ఇంత ఎక్కువ సంఖ్యలో గురువారి కృతజ్ఞత చెప్పగానే మేము ఉంటాం సార్, వాస్తవానికి మీకు ఏమైనా పని ఉంటే ఒక ½ గంట మాకు టైం కేటాయించారంటే లేదు సార్ ½ గంట కాదు ఇలా మొత్తం ఉంటామని చెప్పారు వాళ్ళు. మీకు కూడా ఒకసారి వచ్చినందుకు కృతజ్ఞత తెలుపుతున్నాను. అయితే మనం ఎప్పుడు కూడా ఎవరైతే కృతజ్ఞత మనకు సేవాభావంతో వచ్చినప్పుడు మనకు కృతజ్ఞత తెలపాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందులో భాగంగా మన అందరం కూడా గురువారికి పాదాభివందనం చేస్తూ ఈ ఎక్కువ సమయం లేదు కాబట్టి ఈ సమయం అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు మరొకసారి నమస్కరించుకుంటూ ముగిస్తున్నాను. జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయులు సుధాకర్ సార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఆశ్రమ వ్యవస్థాపకులు గురువు గారు, అమ్మగారికి, వారి
శిష్య బృందానికి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, స్థానిక పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్, మా సోదర ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులు, తల్లిదండ్రులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలుడు. మనం గత 15 రోజుల క్రితమే ఒక కార్యక్రమాన్ని ఇదే పాఠశాలలో నిర్వహించుకోవడం జరిగింది. ఆ రోజు కార్యక్రమంలో గురువుగారు విద్యార్థులకి నోట్ పుస్తకాలు అలాగే పెన్నులు అందించడం జరిగింది. ఈనాటి కార్యక్రమంలో పేద విద్యార్థులను గుర్తించి ప్రతి సంవత్సరం ఇస్తున్నట్టుగా ఈ సంవత్సరం కూడా వారు క్రీడా దుస్తులు విద్యార్థులకి అందించడానికి ముందుకు వచ్చారు. ఇదంతా కూడా విద్యార్థుల యొక్క అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. గురువుగారు మనకి ముఖ్యంగా పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు అన్నదానాన్ని మనకు ప్రతి సోమవారం మనకి ఇస్తున్నారు. మొన్ననే మనం గుర్తు చేసుకున్నాం. వస్త్రదానం చేస్తున్నారు, విద్యాదానం చేస్తున్నారు. మనకు రకరకాలైనటువంటి పుస్తకాలు కానివ్వండి, లైబ్రరీ వీరువాలు కానివ్వండి, నోట్ పుస్తకాలు పెన్నుల రూపంలో విద్యాదానాన్ని అందిస్తూ ఉన్నారు. ఇలాంటి దుస్తులతో వస్త్రదానాన్ని ప్రతి సోమవారం మనకు అందిస్తున్నటువంటి పోషకాహారంతో అన్నదానాన్ని అందిస్తూ మిమ్మల్ని భవిష్యత్తులో మంచి ఉత్తమ పౌరులుగా చూడాలనేటువంటి ఒక ఆకాంక్షతో వారు చేస్తున్నటువంటి సేవ నిజంగా అభినందనీయం. మన గ్రామస్తుల యొక్క అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఇక ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు వచ్చి ఉన్నారు కాబట్టి సార్ చెప్పినట్టుగా ప్రతిరోజు పిల్లల్ని పాఠశాలకు రెగ్యులర్గా పంపించండి. మీకేమైనా పనులున్నా పండగలున్నా పిల్లల్ని ఆ ఒక్క పండగ రోజు మరీ ముఖ్యమైతే అవసరమైతేనే తీసుకెళ్ళండి. కానీ చిన్న చిన్న కారణాలతోని విద్యార్థులని బడికి దూరంగా ఉంచడం వల్ల వాళ్ళలో చదువుకునేటువంటి ఒక సామర్థ్యం అనేది అంతగా ఉండదు, తగ్గిపోతుంది. వాళ్ళని ప్రతిరోజు నిత్యం రెగ్యులర్గా స్కూల్కి పంపించే ప్రయత్నం చేయండి. గ్రామస్తులు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు. అలాగే ఈ మన మధ్యలో గత 2 సంవత్సరాలు సుమారుగా ఈ పాఠశాలలో పనిచేసి ఈ మధ్యనే పదోన్నతిపై నర్మెట ఉన్నత పాఠశాలకు వెళ్ళినటువంటి రఫీక్ సార్కి మా హై స్కూల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సారు సేవలు కూడా మన పాఠశాల అద్భుతంగా పిల్లలకు అందాయి. ఇంకా వారు భవిష్యత్ కాలంలో ఉన్నత పాఠశాలకు వెళ్ళారు కాబట్టి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మరింత ఉన్నతంగా అందించాలని కోరుకుంటూ ఈరోజు సహాయం పొందినటువంటి విద్యార్థులు మీరంతా కూడా సహాయం చేసేటువంటి స్థాయికి ఎదగాలని, అలాంటి కృపను ఆశీర్వాదాన్ని ఆ భగవంతుడు గురువుగారు మీకు ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పాఠశాల హెచ్ఎం వస్తారెడ్డి సార్ గారికి, అలాగే ఈ కార్యక్రమ కర్మక్రియ మాన్యులు శ్రీ మధుసూదన్ రావు గారికి, అలాగే మాతాజీ గారికి, హై స్కూల్ హెచ్ఎం గారికి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గారికి, పిల్లలకు, పేరెంట్స్కు మరియు ఆశ్రమ భక్తులందరికీ నా యొక్క నమస్కారాలు. వాస్తవంగా గత 15-20 సంవత్సరాల నుంచి మాతాజీ గారితో పాటు సార్ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగే ముగ్దుంపూర్ను చాలా ఉన్నతంగా అన్ని రంగాల్లో తీసుకురావడానికి వారు చేసిన కృషి చాలా అమోఘం. వారికి భవిష్యత్తులో మన ఊరుకు మనకు ఇంకా ఎన్నో వాళ్ళ యొక్క సేవలతో పాటు మనం కూడా నేర్చుకొని భవిష్యత్తులో మన పిల్లలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావున పిల్లలతో పాటు పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలను చదివించుకొని ఈరోజు మేము ఏదైతే మాట్లాడుతున్నామో రేపు భవిష్యత్తులో మీ పిల్లలు కూడా ఈ స్టేజ్ నుంచి కూర్చోవడానికి ప్రయత్నించాల్సిందిగా పేరెంట్స్ను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరియు ఆడవారికి కాబోయే బతుకమ్మ పండుగ, దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను నమస్కారాలు. వేదిక పైన ఉన్నటువంటి గురువుగారులకు, అలా మాతాజీ అమ్మవారికి, మిగతా టీచర్లు, గ్రామ పెద్దలు, టీచర్లు,
తల్లిదండ్రులు, పిల్లలకు నా ఆశీస్సులు. సో ఈరోజు అనుకోకుండా ఈ కార్యక్రమానికి వచ్చాను. సో అంటే మన ఊరికి గురువుగారు రావడం అనేది అదృష్టం. అది ఏదో పూర్వజన్మ సుకృతం ఉంటేనే మనకు వాళ్ళు ఇక్కడ వచ్చారు. ఇక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ చాలా కార్యక్రమాలు చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన మనం దాన్ని అందుకోలేకపోతున్నాం. అంటే గురువుగారు చూపించిన బాటలో ప్రయాణించడానికి మనకు అంత శక్తి ఇవ్వలేదు. సో పిల్లలకు మీరందరూ తల్లిదండ్రులు ఇక్కడ పిల్లల్ని ఏంటంటే మంచిగా తీర్చిదిద్దండి. పిల్లలకి ఏంటంటే జంక్ ఫుడ్ అలవాటు చేయకండి. ఏది కుర్కురేలు, పిరుకురేలు ఇవన్నీ అడవైన ఫుడ్ తిని పిల్లల్ని ఖరాబ్ చేయకండి. తెల్ల అన్నం పెట్టకండి. వీలైతే మన మిల్లెట్ బేస్డ్, మిల్లెట్స్ అంటే మనం వెనకటి తినే జొన్నలు, రాగులు ఇట్లాంటి ఆహారం పెట్టండి. అప్పుడే మీ పిల్లలు ఆరోగ్యంగా అవుతారు. లేకపోతే పిల్లలు ఎట్లా ఇదవుతారు? మీరే ఆరోగ్యంగా లేరు. మీరు ఏ ఆహారం తింటారో, మీరు తెల్ల అన్నము, పచ్చి పులుసు అంతేనా? ఇంకా తింటుర్రా? నాకు తెలిసేది అంతనే తింటారు అంతా. మన వెనకటి ఆహారం లేదు, వెనకటి జొన్నలు లేవు, వెనకటి పెసలు లేవు, వెనకటి సజ్జలు లేవు, వెనకటి కందులు లేవు, వెనకటి విత్తనాలు కూడా లేవు. విత్తనాలు కూడా ఏం చేస్తున్నాం? మనం దుకాణాలు పోతున్నాం, తెచ్చుకుంటున్నాం. గడ్డి మొలిస్తే ఏం చేస్తున్నాం? గడ్డి మందు కొడుతున్నాం. కొడితే ఎన్ని క్యాన్సర్లు వస్తున్నాయి చెప్పండి. మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే, రేపు మీరు ఆరోగ్యంగా ఉండాలంటే దయచేసి చెప్తున్నాను, విషం కొట్టకండి భూమికి. మీ మందమన్నా ఒక మడి వండించుకోండి. సరే ఆ తిన్నోడు ఎట్లాగో మళ్ళీ మనకు ఆ పాపం తగులుతుంది. ఎట్లాగో మనం కొడుతున్నాం కదా, మనకు కూడా పాపం తగులుతుంది. కానీ మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఆవును పెంచండి. ఎవరు బర్రె ఉండేది, ఆవు ఉండేది. వాడు పోతాడు ఏదో మందు తగులుతాడు, వస్తాడు కదా అంతే. ఆ పండుగ మీరు తింటారు. మీరు ఎన్నుకోటలా ఉన్నారా మీరు ఎవరన్నా? మా అవ్వ 85 ఏళ్ళు నీకు ఆమె పని చేసుకుంటుంది. మీరు చేసుకుంటారా ఇట్లా? పిల్లల ఆరోగ్యం ఖరాబ్ అయితే పిల్లలే పుడుతున్నారు. పిల్లలకు నెక్స్ట్ మీ మన్మలు చూడాలంటే మంచిగా తినాలి మీరు. మళ్ళీ వెనకటి ఆహారం తినండి. వెనకటి అనువులు మీరు చూస్తారా? అనువులు పండిస్తారు ఎవరైనా? ఆముదాలు పండిస్తారు ఎవరన్నా? మీ కూరగాయలు కూడా మీరు పండించుకోరు. మీరు మీకు ఇంటికాడ జాబ్ ఉంటుంది. వంకాయలు వేసుకోరు, 2 పాలకూర వేసుకోరు, కొత్తిమీర వేసుకోరు. ఎందుకో మీరు పిల్లలు అంటారు. మీరు వాళ్ళకి ఏం పెడతారు? వాళ్ళకు ఆలోచన చేయండి ఒకసారి దయచేసి. పాలు పోస్తారు, గింతే మా చిన్న గ్లాస్ తెచ్చుకుంటారు పాలు పోయడానికి. ఇది తీసుకపోతే దాన్ని కేంద్రం పాలు తెస్తారు. కింద ఛాయ్ చేసి దానిలో చట్టని నీళ్ళు పోసి చక్కెర వేస్తే ఛాయ్ అని పోతారు వాళ్ళకి. ఇట్లా చేస్తే పిల్లలు ఎట్లా అవుతారు? ఒక కళ ఉందో ఎక్కడన్నా? కోడిగుడ్లు పెడితే చికెన్ పెడతారు మంచిగా ఉంటుందని. వాళ్ళు ఏమీ తెలుసా మీకు? చికెన్కు వాడు ఇంజక్షన్ ఇచ్చి దాన్ని 2 నెలల బుස්සన పెట్టేవాడు. మీరు అదే కట్ చేసి తింటారు మీరు. ఇవన్నీ బంద్ చేయరు. అయ్యా గురువుగారు చెప్పిన బాటలో మనము నడుద్దాము. గురువుగారు రావడం అనేది మన అదృష్టం. గురువుగారి సేవకు వాళ్లకు 24 గంటలు వాళ్ళ సేవ చేసినా కానీ మన జన్మ ధన్యం కాదు. సో ఈ అవకాశం ఇచ్చిన ప్రసాద్ రెడ్డి సార్కు, మిగతా గ్రామ పెద్దలందరికీ నేను తప్పు మాడితే మీరు క్షమించగలరు. ఓకే, ఇంత ఉంటాను. జై హింద్, జై భారత్. శివయ్య గారు వాస్తవానికి ఇదే స్కూల్లో చదువుకున్నాడు. మేము మాకన్నా ఒక 2 ఇయర్స్ జూనియరు. బడికి రావాలంటే అసలే రాకపోతుండే. మేము పట్టుకొస్తుంటే మమ్మల్ని కొట్టేవాడు, బడికి బల్మీటికి వచ్చేవాడు. మరి అటువంటి వాడు చదువులో ఉన్నత స్థాయి. అప్పుడు మన మండలంలో ఫస్ట్ నాకు తెలిసి ఫస్టో సెకండో బీటెక్ చేసిన వాళ్ళు ఇంజనీర్. అప్పుడు ఇంజనీర్ అన్నాం, ఇప్పుడు అంటే బీటెక్ అంటారు. కానీ ఇంజనీర్ చేసిన వాళ్ళు మన మండలంలో సెకండో మెంబర్. అంటే ఫస్ట్ అట్లే ఉంటుంది. తర్వాత వాళ్ళది తెలిసినాక అభివృద్ధి చేస్తారు. ఇప్పుడు మన గ్రామంలోనే ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు నంబర్ 1గా ఉన్నారు. అంటే ఎప్పుడు ఏది జరిగేది తెలియదు కాబట్టి చిన్నప్పటి నుంచి మాట్లాడవద్దు అని చెప్పి అదే అనుకుంటున్నా. ఒకటి మరి శివయ్య గారు ఇచ్చిన సూచనలు కరెక్ట్. అది వాస్తవానికి గురువుగారు వచ్చి మనకు 20-25 ఏళ్ళు అవుతుంది మన ఆశ్రమం నెలకొల్పి ఇక్కడ. కానీ పాత శిష్యులే కనబడుతారు. మరి కొత్త శిష్యులు కూడా ఎవరు కూడా రావడం జరుగుతలేదు. ఎందుకంటే ఆశయాలు నచ్చుతలేవు. ఎందుకు నచ్చాయంటే గిదే మటన్, చికెన్ అవన్నీ. మరి వాస్తవానికి అవి తింటే ఎంతో ఇప్పుడు చెప్పినట్టుగా మనం అదే దానికి అలవాటు పడిపోయాం. మరి అవి మానుకుంటే ఇప్పటికీ మన ధన్యమైతే మన జన్మ. మరి గురువుగారు చెప్పిన మాటలో నడిస్తే మన జన్మం ధన్యమవుతుంది. కాబట్టి ఇంక నుంచైనా ఆలోచన చేయండి. మీరు ఈ శివయ్య గారి యొక్క సూచనలు పాటించాల్సిందిగా కోరుతూ తన అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వాస్తవానికి గురువుగారు ఎప్పుడో గుర్తించారు,
ఏమని మన ఊళ్ళో పౌష్టికారం లేక పిల్లలు బక్కజిక్కిపోతుర్రని. ఆ ఉద్దేశంతోనే ప్రతి సోమవారం ఒకనాడు పల్లీలు, ఒకనాడు శనగలు, ఒకనాడు బొబ్బర్లు, పెసర్లు, మంచి పౌష్టికాహారం. మరి ఆ కనీసంలో వారంలో ఒకరోజు తిన్నా కూడా మనం ఆరోగ్యంగా ఉంటామని భావించే మనకు గత 1 year నుంచి, అంటే దగ్గర 2 years నుంచి ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. కాబట్టి అదే కాకుండా వాస్తవానికి మనని ఇప్పుడు చెప్పడం మర్చిపోయినా, మన స్కూల్కు వాళ్ళ పెద్ద అబ్బాయి సహకారంతో తన యొక్క ఆశీస్సులతో మనకు దాదాపు 1 లక్ష రూపాయల మెటీరియల్ మనకు వచ్చింది. వాస్తవం మనకి ఇప్పుడు ఒక 30-40 ఏళ్ళ దాకా కూడా ఆ గురుగారు ఇచ్చిన మెటీరియల్ అట్లనే ఉంటుంది. ఇంత చెక్కు చెదరవు. ఏ పని చేసినా బందోబస్తు పని. ఎందుకంటే ఎప్పుడు ఎల్లకాలం ఉండాలనే ఉద్దేశంతో చేస్తారు. కాబట్టి మన గ్రామం ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి. ఇప్పుడు మనందరికీ నాకు కూడా ఏంటంటే మోకాలు వస్తుండే, ఇది వస్తుండే. ఎన్ని డాక్టర్ దగ్గర పోయినా కానీ వాడు ఏదో గోలు ఇస్తుండే. ఆ గోలు వేసుకున్న సేపే మన రిలీఫ్ ఉంటుంది. తర్వాత ఏం చేస్తుంది, అది నొప్పి మళ్ళీ వస్తుంది అనమాట. ఎందుకంటే మన బాడీలో కాలుష్యం అనేది అవసరం అనమాట. ఎందుకంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే, మనకు నువ్వులు వండుతుండే కదా, నువ్వులు ఏం చేస్తారంటే మన వాళ్ళు పచ్చి పులుసులు వేసుకుంటోళ్ళు, తొక్కు నూరుకుంటోళ్ళు, నువ్వులు తింటోళ్ళు, నువ్వులనే చేసుకుంటోళ్ళు. ఎందుకంటే మీకు గానుగ నూనె పట్టించుకుంటారా మీరు ఎవరైనా? ఇప్పుడు గానుగ నూనె తెలుసా మీకు? గానుగ నూనె అంటే ఏంది? గానుగ అంటే తెలుసా? పోనీ ఈ పొద్దుగాల పోవాలి, ఫ్రీడమ్ ఆయిల్ 120 పెట్టాలి, తెచ్చుకోవాలి, అదే వేసుకోవాలి, కథం. అది ఇప్పుడు మన వెనకడోళ్ళు బతికినది. వెనకడోళ్ళను అత్తమామను దూరం పెడితే అత్తమామకు వేరే రూమ్ వేస్తుంది. అత్తమామ వద్దాయి, అత్తమామ దగ్గర పోద్దాయి. మళ్ళీ వాళ్ళు మీకు ఎట్లా చెప్తారు? వాళ్ళు మీకు మగుడు పిల్లం కావాలి కదా, మీకు వేరే ఎవరు వద్దాయి, ఎవరు వద్దాయి, మరిది వద్దాయి, ఎవరు వద్దాయి. ఇట్లాంటి బతుకులు బతుకుతున్నాం మనం. విన్నారా? నువ్వులు తినండి. ఏకాంతం నువ్వులు తింటే ఏంటంటే కాలుష్యం వస్తుంది బాడీకి, శరీరానికి కాలుష్యం రావాలా. కాలుష్యం వస్తే ఏంటంటే మనం బొక్కలు గట్టిగా ఉంటాయి. బొక్కలు గట్టిగా ఉంటే పని చేస్తారు మీరు. అర్థమవుతుందావా అన్న? అర్థమవుతుందా మీకు? చిన్న మామ నీకు అర్థమవుతుందా? లక్ష్యమో మామ లక్ష్యం అయితే గట్టిగా ఉన్నాడు. ఇంకా 60 ఏళ్ళు వచ్చినా కానీ ఇంకా ఇంటికి తెల్లవాలి. ఎందుకు ఆయన? సో కాబట్టి ఏంటంటే నువ్వులు తినే అలవాటు చేసుకోండి దయచేసి. వీలైతే ఒక నువ్వుల లడ్డూలు వారానికోసారి, నెలకోసారి పిల్లలకు ఏర్పాటు చేసే ప్రయత్నం చేద్దాం. ఎంతమందిలో పిల్లలు చెప్తే నెలకోసారి నేను స్పాన్సర్ ది నువ్వుల లడ్డూలు. పిల్లలు ఎంతమందిలో చెప్పండి. సో దయచేసి పిల్లలకు కూడా చెప్తున్నా, మీ అయ్యను మీరు కురుకురే అడగొద్దు బిడ్డ. మీరు నువ్వుల లడ్డు బాపని అడగాలి. ఏం తింటారు పిల్లలు? మీరు కురుకురే తింటారా, నువ్వుల లడ్డు తింటారా? కురుకురేనా? అరే నువ్వుల లడ్డు తినాలా బిడ్డ. నువ్వుల లడ్డు తింటే గట్టిగా అవుతావు. పల్లీలు తినాలి, నువ్వులు తినాలి, బొబ్బర్లు తినాలి, పండించుకొని తినాలి. మీ అయ్యన వండియమని చెప్పండి. ఇంత పల్లికాయ వండి పాపని అడుగుతారు ఎవడన్నా? రేపు అడుగుర్రి. సో మన స్కూల్లో ఆవరణలో చిన్న ప్లేస్ ఉంటే విల్ డెవలప్ ఏ స్మాల్ వెజిటబుల్ గార్డెన్ సార్. సో ఈ స్కూల్ కానీ ఆ స్కూల్ కానీ. సో వీ విల్ గెట్ సమ్ సీడ్స్ అండ్ వీ విల్ డూ దిస్. ఓకే చెప్పండి. నా దగ్గర కొన్ని సీడ్స్ ఉన్నాయి. ఐ విల్ గివ్ ఇట్ టు యూ. మన దగ్గర పశువులు కూడా ఉన్నాయి. పశువుల పేరు కూడా ఇస్తాను నేను, జీవామృతం ఘనజములా చేసి. సో ఇట్లాంటివి చేయండి. సో పిల్లలు ఎట్లా అంటే రేపు మీరు కాలేజీకి పోయినా కానీ ఎక్కడ పోయినా కానీ పిల్లల ఆరోగ్యం బాగుండాలి. ఇంకొక విషయం చెప్తారు, మీరు ఆశ్చర్యపోతారు. మీరు ఏమనుకుంటారు, మా బిడ్డలకు మంచిగా పెడతారు అనుకుంటారు. కానీ మీరు మీ పిల్లలకి ఏమి ఇస్తున్నారు? మీరు విషం ఇస్తున్నారు. మీరు నిజంగా చెప్తున్నారు, మీరు విషం ఇస్తున్నారు. తెల్లటి బువ్వ పెడతారు. ఎందుకంటే ఎట్లాంటి బువ్వ ఉండే మనకు? దంపుడు బియ్యం ఉండే, ఎర్ర ఉండే బువ్వ. ఎర్ర బువ్వ తిన్నోళ్ళు 100 ఏళ్ళు బతికిర్రు. తెల్లారం తినోళ్ళు ఏంది 30 ఏళ్ళకే క్యాన్సర్ వస్తున్నాయి, 30 ఏళ్ళకి ఆత్మహత్య చేసుకుంటారు. రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు అనుకుంటున్నారు? మీరు పెట్టుబడి పెట్టి మీ పెట్టుబడి రాక అప్పులై ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకు పండిస్తారా మీరు పంటలు? మీరు బతుకోర్రి. బయటకి ఎందుకు పండిస్తున్నారు? మీరు ఎకరాలు నాటేసి పుట్లు ఎందుకు పండిస్తారు? మీరు మీ వరకు బతకండి, మీ వరకు మంచిగా ఉండండి. దయచేసి అప్పుల పాలు కాకండి, మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. దయచేసి చెప్తున్నా, దేవుడు ఇచ్చిన ఒక వరం ఈ జీవితం. ఈ జీవితాన్ని ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. భగవంతుడు మనకి దేహం ఇచ్చాడు. చచ్చిపోయేటప్పుడు కూడా దేహం భగవంతుడికి మంచిగా అప్పచెప్పాలి. లేని రోగాలు తెచ్చుకొని, క్యాన్సర్ తెచ్చుకొని, ఇవన్నీ రేపటి పౌరులకు ఏంటంటే మనం ఇచ్చే కానుక ఏంటంటే వాళ్ళకు ఆరోగ్యం ఇద్దాం వాళ్ళకు. అంతే తప్ప ఆస్తులు అక్కర్లేదు వాళ్ళకు, ఏది అక్కర్లేదు. మంచిగా చదివించి మంచి ఆరోగ్యం ఇస్తే వాళ్ళే సంపాదించుకుంటారు. ఓకే, ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ.
వారి యొక్క అమూల్యమైన సందేశాలు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి కృతజ్ఞత తెలపాల్సిన అవసరం ఉంది. ప్రతి ప్రతి నెలకొకసారి మన పాఠశాలకు 2 పాఠశాలకు నువ్వుల ముద్దలు అంటే మీరు దుకాణం కొనుక్కొచ్చుకునేవి కాకుండా స్వచ్ఛమైన నువ్వులతో తయారు చేసిన బెల్లంతో తయారు చేసిన నువ్వుల ముద్దలు మనకు పంపిణీ చేసినందుకు అతనికి కృతజ్ఞతలు తెలపాలి. ఒకసారి ధన్యవాదాలతో అందరూ క్లాస్. ఇప్పుడు మన స్కూలు ఎప్పుడు కూడా గత 20 ఏళ్ళ నుంచి మనకు మన హిందువులతో పాటు ఒక ముస్లిం టీచర్ ఉంటుండే. ఇదివరకు అర్షద్ సారు తన 14 ఏళ్ళు ఇక్కడ మన పాఠశాలలో సేవలు చేసిపోయిండు. ఇక మరి ఈసారి కూడా ఖాళీ అవుతుందొచ్చు, ఇక ఉండరొచ్చు అని అనుకున్నా. కానీ రఫీక్ సారు నా కోరిక మేరకు మన పాఠశాలకు రావడం జరిగింది. తన ఈ యొక్క కొద్ది కాలంలోనైనా తన యొక్క అమూల్యమైన సమయాన్ని వాస్తవానికి పోవడం చాలా బాధాకరం. కానీ ఎందుకంటే ఆ ఉద్యోగంలో భాగంగా ప్రమోషన్ అనేది ప్రతి ఉద్యోగానికి అవసరం కాబట్టి ఆ పదవి ప్రమోషన్ మీద నర్మేట హై స్కూల్కి పోవడం జరిగింది. మరియు ఎందుకంటే ఇక్కడే ఉంటా మొత్తం 10 ఏళ్ళు తన సర్వీస్ అంతా ఇక్కడనే సేవ చేస్తా అని వచ్చింది. కానీ తను యొక్క ప్రమోషన్ వల్ల నర్మేట పోవడం జరిగింది. కాబట్టి మనం ఆయన చేసిన సేవలకు గుర్తించుకోవాలని కాబట్టి అందులో భాగంగా మనం కూడా ఆ సారుకు సన్మానం చేస్తున్నాం. కాబట్టి ఎప్పుడైనా తన వచ్చిన సమయంలో మా స్టాఫ్ తరఫున కానీ నా వల్ల ఎప్పుడైనా తనకు మనసు నొప్పే మాటలు ఏదైనా ఉంటే మన్నించాల్సిందిగా కోరుకుంటూ తన యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా రఫీక్ సార్ గారిని కోరుతున్నాను. హలో, నేటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండారు ప్రసాద్ సార్ గారు, మరియు అలాగే ప్రాథమిక పాఠశాల చైర్మన్ గారు, మరియు విశిష్ట అతిథులు ట్రస్టు వ్యవస్థాపకులు శ్రీ మధుసూదనాచార్యులు గారు, మరియు వారి సతీమణులు గారు, మరియు మన శిష్య బృందము, తర్వాత మన పాఠశాల యొక్క స్టాఫ్ విజయలక్ష్మి మేడం గారు, మరియు నసీం సార్ గారు, మరియు గ్రామ పెద్దలు అందరికీ, మరియు విద్యార్థిన తల్లిదండ్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. తర్వాత విద్యార్థులకు నా యొక్క శుభాశిస్సులు. నిజంగా ఈరోజు మన గురువు గారి ఈ సమావేశంలో నా యొక్క వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేయడము అదొక నా అదృష్టం అనుకుంటా. అందుకు మన సార్ గారు ఈ కార్యక్రమంలో నా కార్యక్రమం చేపట్టడము సార్కు కూడా ప్రత్యేక అభినందనలు మన ప్రసాద్ సార్ గారికి. అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందుకు నిజంగా మన గురువు గారికి మనం అందరూ రుణపడి ఉండాలి. మగ్దంపూరి విద్యార్థులు అందరూ కూడా, పేరెంట్స్ అందరూ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇది మన గురువు గారు నేను చూస్తున్నప్పటికీ ఇది 4వసారి. నిజంగా గురువుగారు తన యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి డబ్బును ఖర్చు చేసి పేద పిల్లలకు ఈ విధంగా దుస్తులు పంపించేయడం, మొన్న నోట్బుక్స్, తర్వాత పోయిన సంవత్సరం కూడా వర్క్ బుక్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా తద్వారా మన గురువు గారు నిజంగా ఇంకా కూడా భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి గురువుగారికి మరియు గురువుగారి సతీమణి గారికి ఆ దేవుడు దీర్ఘాయుషు ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఇకపోతే మన పిల్లల తల్లిదండ్రులు ఒకటే అంశం, సార్ మా పిల్లవాళ్ళకు చదువు వస్తలేదు. ఎందుకు చదువు వస్తలేదు? దాని వెనుక ఏం కారణాలు ఉన్నాయి? ఇంతకుముందుకు మన అన్న శివయ్య గారు చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఏం చెప్పారు? మనం తినే తిండి వల్లనే మన శరీరం ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. తినే తిండి సక్రమంగా లేకపోతే ఏమవుతుంది? మన శరీరం మనకు సహకరించదు. ఎంతసేపు మన పేరెంట్స్ డబ్బు 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 సంపాదించాలని ఇంత టెక్నాలజీ కాలంలో ఈ పని చేయాలన్నా ఆ పని చేయాలన్నా, నేను తినే తిండి ఏంది, నా పిల్లవాళ్ళకి ఎటువంటి తిండి ఇస్తున్నాను, వాళ్ళు ఏం చేస్తున్నారు అనే తీరిక కూడా ఇంటికాడ ప్రశ్నించే సమయం దొరకడం లేదు. దానికి కారణం ఎవరు? పేరెంట్స్. ఏదో ఒకసారి 2 నెలలకోసారో 1 నెలకోసారో మీటింగ్ పెట్టగానే సార్ మా పిల్లవాళ్ళకి చదువు వస్తలేదు. దానికి కారణాలు ఏమున్నాయి? మరి దానికి బాధ్యులు ఎవరు? పేరెంట్సా, ఉపాధ్యాయుల, పిల్లవాడి యొక్క మానసిక స్థితి?
అనేది మనం బాగా గ్రహించాలి. నిజంగా మన అన్నగారు చెప్పినట్లుగానే మనం ఒకనొక సమయంలో మనిషి ఆరోగ్యాన్ని కాపాడుకునేవారు. కానీ ఇప్పుడు ఈ కాలంలో ఏంటి, వాళ్ళు ఏం తింటున్నారు, అన్ని చిప్స్, బర్గర్స్, కుర్కురేసు, బిస్కెట్స్, ఇవన్నీ కెమికల్స్తో తయారు చేయబడ్డాయి. ఇప్పుడు మనం పండించే పంటలు కూడా అన్నీ ప్రతి ఒక్క పంటకు కెమికల్స్, మందులు చల్లకుండా పండిస్తున్నాం. ఏమైనా ఏం లేదు, ప్రతి ఒక్కదానికి మందు. నాటేస్తే మందు, కందిసేస్తే మందు, మొక్కలు వేస్తే మందులు. ఇంకా అదేవిధంగా ఈ చికెన్ అయినా మటన్ అయినా ఇవన్నీ కూడా వెనకటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితులను కోల్పోయినాయి. కాబట్టి దయచేసి పేరెంట్స్ అంతా కూడా మీరు మీ పిల్లలను ఒకటే పాఠశాల రాగానే సార్ వస్తలేదు అని ప్రశ్నించకుండా మీరు మీ ఇంటికాడ పిల్లలను వాళ్ళకు సరి అయిన ఆహారం ఇవ్వాలి. అందుకు మన అన్న శివయ్య గారు కూడా ప్రతి నెల మన నువ్వుల లడ్డూలు ఇస్తా అని చెప్పాడు. అందుకు ఆయన కూడా ధన్యవాదాలు. మరి పేరెంట్స్ మీరు కూడా మీ పిల్లల పట్ల వాళ్ళు తినే తిండి పైన మీరు కూడా సమయాన్ని వెచ్చించి ఇంటికాడ వాళ్ళు ఏం చేస్తున్నా గ్రహించాలి. ఒక బై మంత్ కాకుండా ఒక వారానికి ఒకసారో ఒక 20 రోజులకు ఒకసారో పాఠశాలకు వచ్చి ప్రశ్నించాలి. మీరు కూడా తెలుసుకోవాలి ఏ విధంగా విద్యాభ్యాసం జరుగుతున్నది, ఏ విధంగా పిల్లల స్థితి ఉన్నది. వాని తిండి పట్ల మీరు కూడా ప్రశ్నించినట్లయితే విద్యార్థులు వాళ్ళు మంచి భవిష్యత్తుకు వాళ్ళు చేరుకుంటారు. అయితే నిజంగా మన గురువుగారు ఈ సేవా కార్యక్రమం చేపట్టడం అనేది ఒక మహా అద్భుతం. నేను అనుకుంటాను ఈ కాలంలో గురువుగారు అంటే స్వాహా చేసే వాళ్ళే గురువుగారి గురించి ఎక్కువ విన్నాను. కానీ మన గురువుగారు పిల్లల యొక్క పౌష్టికాహార లోపాలు ఉందని చెప్పి కూడా ప్రతి వారం సోమవారం నాడు ట్రస్ట్ ద్వారా మన పాఠశాలకు పల్లి పట్టీలు కానీ లేకపోతే నా పల్లీలు కానీ ఇంకా రకరకాలైనటువంటి మనకు పదార్థాలు టిఫిన్ కింద మనకు 10 సోమవారం అందిస్తున్నారు. నేను కొన్నిసార్లు కూడా టెస్ట్ దగ్గర వెళ్ళి నేను కూడా తెచ్చినాను ప్రతి సోమవారం నాడు వెళ్ళి. అందుకు మన గురువు గారికి నిజంగా ప్రత్యేక అభినందనలు. వారికి ఇంకా కూడా దేవుడు దీర్ఘాయుషు ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాను. ఇకపోతే నేను దాదాపుగా 1998లో అపాయింట్మెంట్ అయ్యాను. ఎస్జిటిగా ఒక 20 సంవత్సరాలు పనిచేసిన. ఆ 20 సంవత్సరాలు కూడా నేను పనిచేసింది 2 పోస్టులు. అక్కడ ఒక హెడ్ మాస్టర్ పోస్టు, ఒక అసిస్టెంట్. ఆ ఇద్దరం కలిసి ప్రాథమిక పాఠశాల నడపాలంటే 5 క్లాసులు ఉంటాయి. ఇదే బాధ ఆదా కూడా చదువొస్తలేదు. మరి అక్కడ ఉన్న హెడ్ మాస్టర్కు వివిధ రకాల పనులు ఉంటాయి. రికార్డ్స్ నిర్వహించడము, ఎండిఎం చూసుకోవడము, విద్యార్థులను చూసుకోవడము, పేరెంట్స్ తోటి వాళ్ళ యొక్క సలహాలు స్వీకరించడము, మీటింగ్ ఏర్పాటు చేయడము, ఈ బిజీ కార్యక్రమాల వల్ల నిజంగా ఇద్దరున్న స్టాఫ్ కాడ ఆ పాఠశాలను నడపాలంటే చాలా కష్టం. అయితే చివరికి 2024 సంవత్సరంలో ట్రాన్స్ఫర్లు వచ్చినాయి. అప్పుడు ఆలోచించాను నేను, ఇక ఇద్దరున్న పాఠశాలకు పోవడం కష్టం, మళ్ళీ ఎక్కడికి పోయినా ఇద్దరున్న పాఠశాలకు పోతే మళ్ళీ నేనే హెడ్ మాస్టర్ అవుతా అనే ఉద్దేశంలో 2024 సంవత్సరంలో ట్రాన్స్ఫర్లు పడ్డాయి. అప్పుడు ఎక్కడికి పోవాలని నాలో ఒక ప్రశ్న రేకెత్తించింది. అప్పుడు అంతలోనే నర్మేట పోవాలన్నా మగ్దుంపూర్ పోవాలన్నా అని నాలో ఒక సందేహం ఉండే. ట్రాన్స్ఫర్లకు ముందే మన ప్రసాద్ సార్ నాకు ఫోన్ చేసాడు, సార్ మీరు మగ్దుంపూర్ రండి, ఇక్కడ స్టాఫ్ బాగుంది, మీకు అన్ని విధాల సహకారం ఉంటుందంటే సార్ మాట మీద నేను మగ్దుంపూర్ రావడం జరిగింది. అయితే నేను మగ్దుంపూర్ వచ్చి దాదాపుగా ఇప్పుడు ఒక 13 నెలల 25 రోజులు నేను ఇక్కడ పనిచేసినాను. అందుకు మన పాఠశాలలో గత సంవత్సరము 86 మంది ఉండి ఒక 25 మంది హై స్కూల్కి వెళ్ళడం వలన ఒక 60 మంది స్ట్రెంత్ ఉండే పరిస్థితి ఉండే. అయితే గత సంవత్సరము రివ్యూ పనిలో మేమందరం కలిసి సారు మన ప్రీ ప్రైమరీ గ్రాంట్ రావడం జరిగింది. ఆ ప్రీ ప్రైమరీ గ్రాంట్ను సారు ఉపయోగించి అందమైన రైలు పెట్టె కానీ ఆ గదులలో అందమైన చిత్రాలతోటి పిల్లలకు మంచి పాఠ్యబోధన చేయాలని చెప్పి తద్వారా మన పాఠశాల యొక్క స్ట్రెంత్ను ఈ సంవత్సరం పెంచుకోవాలనే ఉద్దేశంతో సార్ గారు మరియు గ్రామ సహకారంతో మా యొక్క ఉపాధ్యాయ సహకారంతో మనం సమ్మర్ రివ్యూ పనిలో ఇంటింటికి తిరిగి మనం స్ట్రెంత్ పెంచుకోవాలని చెప్పి కన్సల్ట్ చేసి పేరెంట్స్ అందరికీ కన్సల్ట్ చేసి మేము దాదాపుగా ఈ సంవత్సరంలో రివ్యూ పనిలో ఒక 50 మంది కొత్త అడ్మిషన్స్ తెచ్చుకున్నాం మా పాఠశాలకు. ఆ 50 ప్లస్ 60 దాదాపుగా 110 మంది స్ట్రెంత్ అయింది. ఇక టీచర్లు వేరేదికి పోవాల్సిన అవసరం లేదు, నేను ఇక్కడే ఉంటానని నా మనసులో బాగా నాటకపోయింది. అంతటా ఏం జరిగిందంటే ఆగస్టు 24 లోపల ఈ యొక్క ప్రమోషన్ ప్రకటించారు. కానీ ఇక్కడ ఎంత మంచి అవకాశాలు ఉన్నాయి. సార్ కూడా మన ప్రసాద్ సారు నిజంగా ఒక విక్రమార్కుడు. మనం కథల్లో విక్రమార్క కథ చదివి ఉంటాం. అందులో ఎంత పట్టుదలతోటి గమ్యాన్ని చేరుకుంటాడో మన ప్రసాద్ సార్ కూడా ఏదైనా అనుకుంటే ఆ పని తప్పకుండా నెరవేరుస్తారు సార్.
మరి నిజంగా ఈ సారు సహకారం వల్లనే ఈ స్థానికంగా ఉండడం వల్లనే ఇన్ని యొక్క మీకు ఈ బట్టలు కానీ ఈ దుస్తులు కానీ గురువుగారి సహకారంతో మీ అందరికి చేరవేస్తున్నారు. మరి మీరు పిల్లలు ఇవన్నీ కూడా మీరు ఆచరించి మీరు ఏం చేయాలి, దుస్తులు తీసుకోవడమే కాదు, మీరు కూడా పెద్ద అయ్యాక ఈ యొక్క గురువుగారి ఆదర్శాలను గురువుగారి సేవను గుర్తు చేసుకుంటూ మీరు కూడా పై స్థాయికి ఎదిగి మంచి చదువులు చదివి అటువంటి సేవాభావాన్ని అలవాటు చేసుకోవాలి. తద్వారా మీ యొక్క పేరెంట్స్ను తద్వారా మన ఉపాధ్యాయులకు వచ్చేటువంటి అంశాలను బాగా చదివి ఆకలింపు చేసుకొని మీరు ఉన్నత స్థాయికి ఎదిగి మంచి ఊరికి పేరు తేవాలి అని నా యొక్క ఆకాంక్ష. మీరందరూ కూడా నిజంగా నేను ఇక్కడి నుంచి ప్రమోషన్లో వెళ్ళడం అంటే ఒక కుటుంబాన్ని వదిలి వెళ్ళినంత బాధ నాలో కలిగింది. దాదాపుగా ఇప్పటికీ 20 రోజులు నా మనసులో నా కళ్ళ ముందు మీ యొక్క రూపాలు మెదులుతూనే ఉన్నాయి. ఎందుకంటే చిన్నపిల్లలతో చేసుకున్న బంధము కళ్ళ ముందు తొందరగా వెళ్ళదు, అది మెరుస్తూనే ఉంటుంది. దాదాపుగా ఒక 15 రోజులు 20 రోజులు కూడా ఇప్పటికీ మీ యొక్క రూపాలను నేను స్టాఫ్ రూపాలు కానీ గ్రామ పేరెంట్స్ తల్లిదండ్రుల రూపాలు కానీ నా మనసులో మెదులుతూనే ఉన్నాయి. కానీ అది ఉద్యోగి ప్రస్థానంలో ఈ బదిలీలు ఈ ప్రమోషన్ అనేవి ఒక అంశంగా ఉంటాయి కాబట్టి తప్పక రిటైర్మెంట్ అయ్యే వరకు స్థానాచరణ అనేది తప్పక ఉంటుంది. కాబట్టి అందుకు తప్పని పరిస్థితుల్లో నర్మేట జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ నర్మేటకు నాకు ప్రమోషన్ రావడం జరిగింది. అది నా సొంత ఊరు, నేను అక్కడనే చదివినాను కాబట్టి పోవాల్సిన అవసరం ఏర్పడ్డది. ఇంకొకటి ఏంటంటే అక్కడికి పోవడానికి కారణం ఉంది. మళ్ళా మన ప్రసాద్ సారు ఇంకొక 2 సంవత్సరాలు రిటైర్మెంట్ అవుతాడు సార్. మళ్ళా సార్ పోగానే మళ్ళీ హెడ్ మాస్టర్ నేనే అయితే ఇక్కడ. మరి అంతటి భారాన్ని మోయడం నాకు నా నుంచి కాదు నా మనసు అనుకున్నా. 25 సంవత్సరాలు కూడా పనిచేసిన ఈ హెడ్ మాస్టర్ పని వద్దు. హెడ్ మాస్టర్, హెడ్ అంటే ఏంటిదా పిల్లలు? తలకు మాస్టర్. మరి తలకు మాస్టర్ కాలుగుతామా మనము? కాలేము. అంతటి భారాన్ని నేను భరించలేను. ఈ ఇద్దరున్న స్టాఫ్ ఉన్న స్కూల్ కూడా చెప్పాలంటే చాలా కష్టం, చెప్పలేని పరిస్థితి. మనం ఉన్న టీచర్లు పిల్లలకు న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో నాలో భావన బాగుండే. అందుకు సహకారంతో ఈ ఊరు రావడం జరిగింది. కానీ కొద్ది కాలంలోనే 13 నెలలు 20 రోజులు ఇక్కడ పనిచేసిన సార్ తోటి. అందుకు సార్ నాకు అన్ని విధాలు సహకరించాడు. సార్కు ప్రత్యేక అభినందనలు. సరే మన ఈ గురువు గారికి మరియు వాళ్ళ సత్యమణి గారికి శిష్య బృందానికి అందరికీ కూడా పాఠశాల విద్యార్థులకు మరొకసారి తల్లిదండ్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. దయచేసి పేరెంట్స్ మీరు అందరూ కూడా డబ్బు వ్యామోహం, డబ్బు అనేది ఒక రోగం లాంటిది. డబ్బు అనేది మనం చాచడం కన్నా మనం ఏం తింటున్నాము, పిల్లలకు ఏమి ఇస్తున్నాము అని వాళ్ళని ఒక క్రమబద్ధంగా వాళ్ళని ప్రశ్నించండి. మీరు ఏదో కైకిలికి పోతారు, పండ్లకు పోతారు, 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చేస్తారు మీరు వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తున్నారు? దుకాణాలకు పోయి బిస్కెట్ ప్యాకెట్లు, కురుకురే ప్యాకెట్లు, ఇవన్నీ ఎట్లా తయారవుతాయి? ఇవన్నీ ప్లాస్టిక్తో తయారవుతాయి. ఇవన్నీ ప్లాస్టిక్తో తయారం కావాలా, పిల్లవాళ్ళకి రుచిగా ఉంటుంది. అది ఇప్పుడు అన్న చెప్పినట్లు శివయ్య గారు ఇస్తే ఒక లడ్డు ఇస్తే లడ్డూలు తినరు వీళ్ళు. మన గురువు గారు పల్లి ఇస్తున్నాడు, ఆ పల్లీలు తినరు. శనగలు ఇస్తున్నా ఉడకబెట్టి, అవి కూడా తినరు వీళ్ళు. ఏం చేస్తారు? పాలేస్తున్నారు. ఏవి తింటారు మరి? దుకాణంలో దొరికినటువంటి చిప్స్ కానీ, బర్గర్స్ కానీ, చిప్స్ కానీ, అదేంటి లాలీపాప్, ఇవి బాగా రుచిగా ఉంటాయి. ఎందుకు రుచిగా ఉంటాయి? అవి కెమికల్స్తో తయారైతాయి కాబట్టి బాగా రుచిగా ఉంటాయి ఉద్దేశంతో పిల్లలకు బాగా రుచిగా ఉన్నాయి. వాళ్ళని ప్రశ్నించే వాళ్ళు లేరు. అరే ఎందుకు తింటున్నారా అని అడిగే టైం కూడా పేరెంట్స్కి లేకపోతున్నది. కాబట్టి ఈ టెక్నాలజీ కాలంలో మీరు బాగా ఆలోచించి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి, మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. మీరు బాగుంటేనే వాళ్ళు బాగుంటారు. కాబట్టి వచ్చే తరం చాలా కష్టమైన తరం కాబట్టి వాళ్ళ విషయంలో బాగా ఆలోచించి చదువు విషయం తొందరపడకండి. ఒకేసారి ప్రైమరీ సెక్షన్లో చదువు రావడం రాదు. వర్షాకాలంలో 1-2 వానలు పడగానే వరదలు వస్తాయా? రావు. అది కొంత టైం పడుతుంది. మరి పిల్లవాళ్ళు కూడా ప్రాథమిక స్థాయిలో చిన్న వయసు కాబట్టి వాడు రావడానికి అలవాటు అవ్వడానికి టైం పడుతుంది. అందులో మళ్ళీ మీరు ఎక్కువ గమనించింది ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ ఈ యొక్క రకరకాల పెళ్లిలో అని పండుగలో అని పిల్లలు చాలా ఆప్షన్లు గురి చేస్తున్నారు. మీరు వాళ్ళని ఆ విధంగా చేయకండి దయచేసి. మీ పిల్లవాళ్ళకి చదువు కావాలంటే తప్పకుండా ఎసెన్షియల్ అయితేనే, అవసరం అయితేనే వాళ్ళని మీరు ఎంట తీసుకోపోండి. కానీ ఇక చెల్లి వచ్చింది అక్క వచ్చింది తెల్లి ఇద్దరు తీసుకోపోవడం వల్ల వాళ్ళు చదువు నష్టమవుతున్నారు. తద్వారా మళ్ళీ మీరు పాఠశాల గురించి ప్రశ్నిస్తే ఉపాధ్యాయ సమాధానం ఇవ్వడం అంటే మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా విధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మీరు వాళ్ళని ప్రశ్నిస్తూ వాళ్ళకి మంచి ఆహారం ఇస్తూ మీరు కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ సమావేశంలో ఈ అవకాశం మీ అందరికీ నా యొక్క ప్రత్యేక అభినందనలు చెప్తున్నాను. మరి వాస్తవానికి నా కోరిక మేరకే ఇక్కడికి వచ్చాను. నేను ఎప్పటికీ ఉంటాను అనుకున్నా, కానీ ఉద్యోగరీత్యా పోవాల్సి వచ్చింది. కాబట్టి మరి సారు ఎక్కడున్నా ఆరోగ్యాలతో సిరి సంపదలతో ఉండాలని మరి ఈరోజే ఎందుకు ఆ సారు సన్మానం కూడా పెట్టాల్సి వచ్చిందంటే వీళ్ళ యొక్క నేను వాళ్ళ యొక్క అభిమతం చూసిన కాబట్టి
గురువారి ఆశీస్సులు ఉండాలనే ఆశయంతో వారి ఆ సభను కూడా ఇందులో పెట్టడం జరిగింది. మరి వారికి తప్పకుండా గురువారి ఆశీస్సులు మరియు వారి యొక్క అల్లా ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మా పాఠశాల తరఫున మరియు మా గ్రామస్తుల తరఫున సార్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇప్పుడు సమయం ఎక్కువైంది కాబట్టి మీకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా తప్పకుండా ఇక్కడ చెప్పిన విషయాలన్నీ పాటిస్తానని భావిస్తుంటూ ఇప్పుడు మన మాత సరళాదేవి గారిని తన యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. విద్యార్థులకి అలాగే అధ్యాపక బృందానికి వారి యొక్క పేరెంట్స్ తల్లిదండ్రులందరికీ కూడా శుభ ఆశీస్సులు. మక్తంపూర్ చాలా విశిష్టమైనటువంటి గ్రామం. ఎలా అంటే మాకున్నటువంటి శిష్య బృందం అంతా కూడా గొప్ప వక్తలు అంటే వాళ్ళు మైక్ పట్టుకుంటే ఎవరు వదలరు, అంత బాగా వక్తలు వాళ్ళు. అయితే మా శిష్య బృందానికే ఈ అలవాటు ఉందేమో, ఆచరణలోకి తేకుండా మాట్లాడే అలవాటు మా శిష్య బృందానికే ఉందేమో అనుకుంటే ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉన్నదని ఈరోజు నాకు ప్రస్ఫుటంగా అర్థమైంది. సో కాబట్టి వీళ్ళందరికీ కూడా మైక్ తీసుకుని ఉపదేశాలు ఇవ్వడం బాగా అలవాటు. అది ఆచరణలో పెట్టడానికి వీళ్ళకి అంతగా ఇష్టం ఉంటుంది. అయితే మరి దానికి విరుద్ధమైనటువంటి అలవాట్లు మా ఇద్దరికి. ప్రతిదీ ఆచరణలో పెట్టాలి, ఆచరణలో పెట్టందే ఉత్తగా ఉపదేశాలు ఇవ్వకూడదు అనేది మా యొక్క స్లోగన్. సో కాబట్టి ఇది ఎప్పుడూ కూడా వేదాంతము వ్యతిరేకం. మాకు వీళ్ళంతా కూడా వ్యతిరేకంగానే ఉంటున్నారు ఇంతవరకు. అంటే గత 25 సంవత్సరాలుగా మేము ఇక్కడ ఉంటున్నాం, కానీ ఒక వ్యతిరేకత మాత్రమే వర్ధిల్లుతున్నట్లుగా అనిపిస్తున్నది. ఎందుకంటే ఎవరు స్పీచెస్ ఇస్తున్నారు, అందరు గొప్ప స్పీచెస్, అవి ఆచరణలో ఎవరు తీసుకొస్తున్నారు, ఎవరు తీసుకురావాలి అనేది అక్కడ పిల్లి మెడలో గంట కట్టేవాడు ఎవరు లేరు ఇక్కడ. సరే వస్తారేమో అని ఆశిద్దాం. ఆ భగవద్గీతలో 2 శ్లోకాలు చెప్తారయ్యా, అవి ఎప్పుడు నాకు అర్థం కాని పజిల్లాగానే ఉంటుంది. మీరు ఏమన్నా అర్థం చెప్పి, ఎందుకంటే ఇంతమంది వక్తలు, ఇంత బాగా మాట్లాడే వక్తలు ఉన్నారు కాబట్టి దానికి అర్థం బాగా చెబుతారేమో నా ఉద్దేశం. మొట్టమొదటి మీరంటే అనొచ్చు, యదా యదా హి చెప్పండి, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. దీని అర్థం ఏంటంటే ఎక్కడెక్కడ ధర్మానికి గ్లాని అంటే ధర్మం లేకుండా ఉంటుందో ఏ ప్రదేశాలలో, ఆయా ప్రదేశాలలో నేను ఒక రూపాన్ని తీసుకుని అక్కడికి వస్తాను అని చెప్పి ఈ శ్లోకం చెబుతుంది. ఎక్కడెక్కడ అధర్మం ఎక్కువగా ఉంటుందో అక్కడ ఆ భగవంతుడు ఒక రూపం తీసుకుని అక్కడికి మానవ రూపంలో వచ్చి మిగతా ఆ ధర్మాన్ని మళ్ళా పునఃప్రతిష్ఠిస్తారు. ఆ విధంగా పునఃప్రతిష్ఠించడానికి మా గురుదేవులైనటువంటి చంద్రయారుడు ఇక్కడికి వచ్చారేమో అని అనుకుంటున్నాం. 2వ శ్లోకం కూడా ఉంది ఇందులోనే. 2వ శ్లోకం ఇది కూడా మీరు అనొచ్చు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. 2వ శ్లోకం. ఆ తర్వాత వచ్చే శ్లోకంలో ఏం చెప్పాడు ఏమంటే, ఎక్కడెక్కడ సాధువులు ఉన్నారో ఆ సాధువులందరినీ రక్షించడానికి ఒక రూపం తీసుకుని నేను ఈ భూమి మీదకు వస్తానని అంటున్నాడు. అయితే మక్తంపూర్లో అధర్మం ఎక్కువగా ఉండటం వల్ల ఆ చంద్రయారుడు ఇక్కడ పుట్టాడా, లేకపోతే ఇక్కడ సాధువులు ఎక్కువగా ఉండటం వల్ల ఆ చంద్రయారుడు గారు ఇక్కడ పుట్టారా, ఈ రోజుకి నాకు అర్థం కాని విషయం. ఎందుకంటే ఆ విషయం మీరే చెప్పాలి. అది మనం ఒకవేళ సరే ఇదంతా కూడా ధర్మభూమి అండి, ఇది చాలా గొప్ప భూమి, దేవభూమి, మనమంతా ఇప్పుడు చెప్పుకున్నాం కదా, చాలా గొప్పవాళ్ళు ఉన్నారు, చాలా గొప్పవాళ్ళు ఉన్నారు ఇక్కడ. ముఖ్యంగా మన యాదిమల్లి లాంటి అంటే ప్రతిసారి ఒక వాగ్దానం ఇస్తూ ఉంటాడు. ఒకప్పుడు మా ఆశ్రమానికి వచ్చి ఏమంటే ఈ ఆశ్రమం నిలపండి, నెలకు 200 నేను డిక్లేర్ చేస్తాను.
మరి అది అవన మరి అది అంటే ఇలా వాగ్దానాలు గుప్పిస్తూనే ఉంటారు ఇక్కడ అందరూ లీడర్స్, ఇక్కడ అందరూ లీడర్సే, ప్రతి ఒక్కరు లీడర్సేనండి, అలా ఏమనుకోవద్దు. అంటే ఇప్పుడు మైక్ మీద అందరూ ప్రతి ఒక్క ఈవెన్ చిన్నపిల్లతో సహా మాట్లాడితే ఒక పెద్ద ప్రవచనం చెప్పగలిగినటువంటి మాకు అంత ఇన్నాళ్ళు మా గురుసేవ చేసినా కానీ మాకు అంత గొప్పగా ప్రవచనాలు చెప్పలేము, అంత గొప్పగా వీళ్ళకి అన్నీ వస్తాయి. అయితే మరి అది ఇప్పుడు ఏంటంటే అసలు విషయానికి వస్తాను. ఇక్కడ సాధు సత్సంగీయులు ఎక్కువ ఉన్నారా, లేకపోతే ఇక్కడ అదనము పెచ్చరిల్లినటువంటి ప్రదేశమా? ఏది మనం తీసుకుందాం, ఇందులో ఏది తీసుకుందామంటే దానికి కట్టుబడి ఉందాం ఇవాటి నుంచి. ఇక్కడ సాధు సత్సంగులు ఉంటే కనుక ఆ సాధు సత్సంగులు ఇన్నాళ్ళు ముసుగు కప్పుకొని ఉన్నారా, లేకపోతే వాళ్ళు ఏ మూల దాక్కున్నారో వాళ్ళు కాస్త ముందరికి వస్తే వాళ్ళ సేవ కూడా మేము కాస్త సేవ చేసుకుంటాము. అది నా యొక్క ఆశ. ఎందుకంటే ఆ పాప చిన్నపిల్ల అయినా చక్కగా చెప్పింది, ఎప్పుడు తీసుకోవటమే కాదు మనం ఇవ్వటం కూడా నేర్చుకోవాలి. ఇవ్వడం అని మాట్లాడటం కాదండి, ఇవ్వాలి, మాట్లాడటం కాదు అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పేసి. ఇక్కడ ఎంతోమంది బాగా కోట్లకి పడగలెత్తిన వాడు కూడా చాలామంది ఉన్నారు. ఈ పిల్లలు ఇంత దీనావస్థితిలో ఉండవలసిన అవసరం లేదు. వాళ్ళకి అందరూ చేయగలిగినటువంటి వాడు, చెయ్యలేని వాడు ఎవరు లేరు. కాబట్టి ఏంటంటే నేను అనేది ఏంటంటే ఏది మాట్లాడినా కేవలం మాటలకి మాత్రమే పరిమితం అవ్వటం మాకు ఇష్టం ఉండదు. దానిని చేతలలో చూపించాలని అంటాం. అదే మా గురుదేవులు మాకు నేర్పినటువంటి విద్య. అందుకని ఏంటంటే మాకున్నటువంటి ఇక్కడ ఈ స్థలంతో ఉన్నటువంటి అనుబంధంలో ఇంతవరకు మరి సాధు సత్పురుషులు ఉన్నారా, ధర్మాత్ములు ఉన్నారా, దానకర్తలు ఉన్నారా, మాకు ఇంకా ఏమి 25 సంవత్సరాలుగా మేము చూస్తున్నా కానీ మాకు ఇది అర్థం కాని పరిస్థితిగా ఉంటున్నది. కాబట్టి ఇప్పుడు కొత్తగా కొంతమంది, ఇప్పుడు ప్రసాద్ రెడ్డి గారు ఇందాక అన్నారు, ఇంకా చాలామంది ఈ మార్గంలోకి వచ్చి గురుగారిలాగా మేము కూడా సేవ చేయాలని. అలా ఏమన్నా కొత్త వాళ్ళుగా ఇన్నాళ్ళు దాక్కున్నటువంటి సాధు సంతులు ఎవరైనా ఉంటే కాస్త ముందుకు వచ్చి వాళ్ళకి మాకు చేయూతనిస్తే మేము ఇంకా చాలా గొప్ప చాలా రకాలైన సేవలు చేయాలని మాకు ఆశ ఉంది. కానీ మాకు అంగబలం ఎక్కువగా లేక ఇక్కడితో ఆగిపోతున్నాం. సరే, ఇప్పుడు ఈ రెండిట్లో మనం దీన్ని ధర్మభూమి ఒక అధర్మ భూమిగా ఎంచుదామా, లేకపోతే సాధు సత్పురుషులను ధర్మభూమిగా మారుద్దామా అనేది మన చేతుల్లో ఉన్నటువంటి విషయం. ఇందాక పౌష్టికాహారం గురించి చాలామంది అంటే మరి మీ పేరేంటండి? ఫరీద్ గారు, రఫీ గారు ఇందాక చెప్పారు, మేము ఇస్తున్న పౌష్టికాహారం పారేస్తున్నారా ఇక్కడ, మరి మాకు అర్థం కాలేదు. ఆయన అలాగే చెప్పారు, మీరు పన్నీర్ అవి తినట్లేదు అంటే పారేస్తున్నట్లుగా గమనిస్తే కనుక మాకు మరి అది వ్యర్థమయ్యేటట్లయితే కనుక మరి మరి అది కొద్దిగా మాకు కొంచెం విచారకరంగా అనిపిస్తుంది. సరే, తర్వాత ఇంకొక విషయం కూడా చెప్తాను. వారు ముస్లిమ్స్ అని అదని చెప్తున్నారు కదా, భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళు హిందువులే. ఎందుకు ఇలా చెప్తున్నానంటే రఫీ గారు ఇలా అపార్థం చేసుకోవద్దు మీరంతా కూడా, అంటే మీరు కూడా మా బిడ్డలే కాబట్టి చెప్తున్నాను. ఒకప్పుడు భారతదేశంలో హిందూ మతం తప్పితే వేరే మతం లేదు. పాశ్చాత్యులు రావటం వల్ల క్రిస్టియానిటీ, అలాగే ఈ అక్బరు అంటే ఔరంగజేబు వాళ్ళ పరిపాలనలో అనేక హిందువులు వాళ్ళు పెట్టేటటువంటి భయంకరమైనటువంటి శిక్షలకు భయపడి చాలామంది ముస్లిమ్స్గా కన్వర్ట్ అవ్వటం జరిగింది. సో ఆ విధమైనటువంటి మతాలే కానీ ఇవన్నీ కూడా వీరందరూ కూడా మన సాంప్రదాయానికి చెందిన వారే. వారి యొక్క కస్టమ్స్ ట్రెడిషన్స్ అన్నీ కూడా మనలాగానే ఉంటాయి. కాబట్టి వారు కూడా మాకు ఆత్మీయులే. ఇక్కడ ఏ విధమైనటువంటి మతాన్ని గురించినటువంటి మాటలు మేము, ఎందుకంటే అందరూ భారతీయులు అంటే ఈ ప్రకాశవంతమైనటువంటి భూమిలో జన్మించిన వారందరూ కూడా హిందువులు. కానీ వారి యొక్క తల్లిదండ్రుల యొక్క వెనుక గత చరిత్ర చూసినట్లయితే వారు కూడా హిందువులుగానే ఉన్నారు, మతం పుచ్చుకున్నారు. సో కాబట్టి ఆయన కూడా మన సంఘానికి చెందిన వారే. కాబట్టి ఆయన కూడా మాకు పుత్రతుల్యుడే. మీ అందరికీ కూడా ఆశీర్వదిస్తూ మేము చేసే మేము మాట్లాడేదాకా ఇంత ఓపికగా పసిపిల్లని కూర్చోబెట్టినందుకు చాలా బాధగా ఉంది. ఇంకా ఎంతో మాట్లాడాలని ఉన్నా కానీ నేను
ఈ విషయంగా ఈ రెండిట్లో ఈ నెక్స్ట్ టైం మేము వచ్చేటప్పటికి ఇది ఒక పుణ్యభూమిగా మారుతుందా లేకపోతే ఒక అధర్మ భూయిష్టమైనటువంటి భూమిగా ఉంటుందో మీరు నిర్ణయించి ఈ గ్రామ ప్రజలు ఏ విధంగా దీన్ని ఉద్ధరించడానికి ముందుకు వస్తారో నేను వేచి చూస్తాను. సో అంతవరకు మీ అందరికీ కూడా శుభ ఆశీస్సులు. పిల్లలు చాలా రెస్ట్లెస్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడు అమ్మగారు చాలా సూచనలు ఇచ్చారు. వాస్తవానికి కూడా మా ఊరిని పుణ్యభూమి చేయడానికే మిమ్మల్ని పంపించారు అమ్మగారు గురువు గారిని. వాస్తవానికి చంద్రయారుల కోరిక మేరకు మీరు రావడం అంటే ఈ భూమిని పుణ్యభూమిగా తీర్చడానికే. అందులో భాగంగా మేము కూడా తప్పకుండా రేపు మార్పు వస్తుంది. ఇప్పటికే శిష్యులలో 100% మార్పు వచ్చింది. మరియు ఇంకా రాబో శిష్యులు కూడా ఎక్కువ సంఖ్యలో రావడానికి ప్రయత్నం చేస్తాం. గ్రామాన్ని కూడా పుణ్యభూమిగా మార్చుతూనే రేపు వచ్చే తరాలు కూడా బాగా అభివృద్ధి చెంది గ్రామం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మేము తప్పకుండా శిష్యులు అందరూ ఈ యొక్క పుణ్యభూమిగా మార్చాలని భావించుకుంటూ అమ్మగారి కోరికను నెరవేర్చాలని భావిస్తామని ఈ సభాముఖంగా అమ్మగారికి మాట ఇస్తాం. ఇప్పుడు గురువు గారిని తన అమూల్యమైన సందేశాన్ని ఈ సభను ఉద్దేశించి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈ గురు పౌర్ణమ నా ముందు అందరూ చాలా విషయాలు మాట్లాడేశారు కనుక నాకు ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం లేదు. అన్ని విషయాలు అందరూ చూడండి. అయితే తల్లులు పేరెంట్స్ వచ్చారు కాబట్టి వారందరికీ కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఆల్రెడీ మా సార్ వాళ్ళు అందరూ చెప్పినట్టుగా పిల్లల్ని కేవలం స్కూల్కి పంపించడం మాత్రమే కాదు, వాళ్ళకి ఎలా చదువుకుంటున్నారు, వాళ్ళు ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేది కొద్దిసేపు మీరు వీలు చేసుకుని టీచర్తో మాట్లాడి పిల్లవాడికి ప్రవర్తన ఎలా ఉంది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే మీ దగ్గర నుంచి కూడా కొంత ప్రోత్సాహం వాళ్ళు దొరుకుతుంది. ఆ విధంగా వాళ్ళు ముందు వస్తారు. ఇప్పుడు మీ అందరూ చేస్తున్న పని ఏమిటంటే వాళ్ళు సరిగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన జ్ఞానాన్ని ఇవ్వడానికి మేము అందిస్తాం. మిగతా సమయం తల్లులు మీరున్నారు కాబట్టి మీ పాత్ర కూడా చాలా ప్రాముఖ్యంగా ఉంది. కాబట్టి మీరు కొంత బాధ్యత తీసుకోండి. అంటే స్కూల్కి పంపిస్తే మనం బయట అనుకోని దయచేసి పిల్లవాడు మనవాడు కదా, మన పిల్లవాడిని స్కూల్కి పంపించాం, పిల్లవాడు మనవాడే కాబట్టి వాడి గురించిన ఎవరితో మీరు చూసుకో తీసుకుంటే ఇంకా ఎక్కువ మంచి ఫలితాలు వస్తాయని చెప్పడం జరుగుతుంది. అంత ఆ విధంగా దాన్ని కూడా మంచిగా ఒక అడ్వైజ్ సలహాగా తీసుకోమని మీ అందరినీ కోరుతున్నాను. పోతే గత 15 రోజుల క్రితంగా మనం కలిసినప్పుడు నేను ఈ గ్రామంలో కొద్దిగా మాకు సహకారం రావడం లేదు అని నేను చెప్పడం జరిగింది. ఉన్న విషయం దానికి సహృదుడు చిరంజీవి శేఖర్ రెడ్డి తర్వాత ప్రభాకర్ ఇద్దరం కలిసి మీకు అన్ని విధాలా సహకారం చేస్తూ మా ఊరిని ముందుకు చేయటం ప్రయత్నం చేస్తానని ఒక వాగ్దానం చేశాడు. దాన్ని పర్యవసానంగా ఈ రోజున మొదటిసారి మా గురుగారి ఆలోచన శిక్షులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. దాని సంతోషంగా కాబట్టి ఈ విధమైనటువంటి ఐకమత్యంతో అందరూ ముందుకు వెళ్ళి మనం బాగు చేసుకోవడం కాకుండా ఊరిని బాగు చేసే పని చేద్దాం. ఆ విధంగా మీ సమయాన్ని ఎక్కువగా ఆశ్రమానికి, స్కూల్కి, గ్రామానికి మనంత సమయాన్ని కేటాయించండి. అప్పుడే ఈ ఊరు బాగుంటుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా మేము చేస్తున్న శ్రమ ఒక కొలిక్కి రావాలంటే మీ యొక్క సహకారం కూడా కావాలి. మీరు ముందుకు వస్తేనే జరుగుతుంది. మా వల్ల కాదు అని చెప్పి అంటే ఎవరు చేయాలి దీన్ని? గురుగారు పిల్లలను మీరు పట్టించుకోకపోతే వాటి ఎరగొట్టించారు. కాబట్టి అందరూ చేద్దాం. ఓకే, మీరు ఇద్దరు కూడా
ప్రయత్నం చేస్తూ కార్యంలోకి మాటలు కాకుండా కార్యంలోకి వచ్చారు కనుక మీ అందరికీ గురుదేవుల యొక్క ఆశీస్సులు పుట్టుకెళ్ళిన అన్నీ మీరు విజయ పదంలో నడవాలని అందరిని కోరుతూ సెలవు తెచ్చుకున్నాను. ఇప్పుడు కార్యక్రమం ప్రకారం పిల్లలకి బట్టలు ఇచ్చే పని చేద్దాం. థ్యాంక్ యూ. లోకా సంస్థ భవంతు. వారి యొక్క సూచనలు పాటిస్తాం. ఇక నుంచైనా మేము తప్పకుండా పాటిస్తాం అనుకుంటూ భావించుకుంటూ గురువుగారికి మాట ఇవ్వడం జరుగుతుంది. నల్లమంట స్కూల్ కూడా చేశాం. అప్పుడు మొట్టమొదటిలో టీచర్స్ కొద్దిగా సముఖంగా లేదు. అయితే 2 రోజులు అయిన తర్వాత మొత్తం ఉన్న 6 స్కూల్స్ టీచర్స్ అందులో పార్టిసిపేట్ చేసి చాలా సంతోషం పడ్డారు. అలా ఆ విధమైన అనుభవం మాకు ఎలిమెంటరీ స్కూల్తో ఉంది. అది చెప్తాం. మరొక కార్యక్రమము మన ట్రస్టు వ్యవస్థాపకులు శ్రీ మధుసూనాచార్యులు మరియు వారి యొక్క సతీమణి వారి యొక్క శిష్య బృందం ఆధ్వర్యంలో జరిపినందుకు ప్రత్యేకంగా మన గురువుగారికి మరియు వారి శిష్య బృందం అందరికీ కూడా మరియు మన ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండారు ప్రసాద్ సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. 1.5 years నుంచి ప్రతి వారం క్రమం తప్పకుండా ప్రత్యేక కార్యక్రమాలు ఉంటే తప్ప మొన్న ఒకరోజు గ్రహణం పడింది, అట్లాంటి రోజు మనకు రాలేదు. అట్లాంటి ప్రత్యేక పరిస్థితులలో తప్ప క్రమం తప్పకుండా మనకు ప్రతి వారం పౌష్టికాహారాన్ని అందిస్తూ ఉన్నారు. ఇన్ని రోజుల తర్వాత పిల్లలైతే పౌష్టికాహారానికి అలవాటు పడ్డరు. ఒకటి. రెండవది నేను గమనించింది ఏమిటంటే ప్రేయర్లో అంతకంటే ముందు పిల్లలు మాకు సుమారు ఒక 15 నిమిషాలు అట్లా ప్రేయర్ జరుగుతుంది సార్. అక్కడ కాసేపు ఇంకేదైనా విద్యార్థులకు చెప్పాల్సినటువంటి అంశాలు ఇంకో 2-3 నుండి చెప్పాలని మేము ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో 3-4 పిల్లలు కళ్ళు తిరిగి పడిపోవడము, లేదా అంతకంటే ముందు వాళ్ళకి ఏం చెప్పి ఉన్నామంటే అట్లా తిరిగేటట్టు అనిపిస్తున్న వాళ్ళు పడిపోకుండా అట్లా అనిపించినప్పుడు కూర్చోండి బాబా అని చెప్పేవాళ్ళం, పడితే దెబ్బ ఎక్కువ తగులుతుందని. అట్లా కూర్చునే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఈ లాస్ట్ 6 months నుంచి అయితే తగ్గిపోయింది. ఈ 2 మార్పులు అయితే మేము గమనించినాము. ఇదంతటికీ కారణం మాకు అనిపిస్తుంది అందుతున్నటువంటి పౌష్టికాహారమే అని మేమైతే గ్రహించడం జరిగింది. అక్కడ స్కూల్కి వెళ్ళినప్పుడు ఎంక్వైరీ చేశాను. అక్కడ వాళ్ళు హెడ్ మాస్టర్ చెప్పారు ఏంటంటే ఇద్దరు కూడా తల్లిదండ్రులు వచ్చి మా పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటున్నారని మాకు చెప్తున్నారు కూడా చెప్పారు. అటువంటి రిపోర్ట్ మీ దగ్గర నుంచి ఏమన్నా వస్తుందా అని దానికోసం అంతే. థ్యాంక్ యూ సార్. పౌష్టికాహారం అందకుంటే సార్ ఇవాళ సోమవారం కదా మనకు రాలేదని చెప్పి అడుగుతున్నారు సార్ పిల్లలు. అలవాటు పడ్డారు. అదొకటి మాత్రం నేను గమనించిన పిల్లల దగ్గర. ఎప్పుడైనా కొన్ని కారణాల వల్ల ఆశ్రమం పనుల వల్ల ఎప్పుడో ఒక లాస్ట్ సోమవారం వాయిదా పడ్డది. సార్ ఇవాళ సోమవారం కదా అని వాళ్ళే గుర్తు చేస్తారు గురువుగారు. ఇందులో దాపరికం ఏం లేదు. వాస్తవానికి పిల్లలకు మంచి పౌష్టికాహారం ఆ పల్లీలు మాకైతే మేము ఇప్పుడు ఇంతవరకు అయితే చూడలేదు మేము. అవి అంత పౌష్టికంగా ఉంటాయి. అవి వాస్తవానికి పిల్లలు అదృష్టవంతులు, మా గ్రామం కూడా చాలా అదృష్టవంతులు. ఇంకా
ఎప్పుడన్నా మీకు మన ట్రస్ట్ వాళ్ళకు ఇంకేమైనా అవకాశం ఉంటే ఇక వీక్లో ఇంకొక 1 డే కూడా పెంచుకుంటే బాగుంటుంది. కానీ ఇది మాత్రం వేస్ట్ కాలేదు మనకు. మీరు సారు ఏదో అన్నాడు కదప్ప, అది వేరే కాదు. సరే క్షమించండి సార్. ఓకే.
కూర్చోండి. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. వాస్తవానికి మేము ఇక్కడికి వచ్చి 8 ఏళ్ళ ఇంత అధిక సంఖ్యలో ఎప్పుడు కూడా జరగలేదు. ఇదే మొదటిసారి. మంచిగా బ్రహ్మాండంగా మీరు ఈ మీటింగ్ సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. చిన్న ఆతిథ్యం తీసుకొని వెళ్ళవచ్చు.